సోషల్ మీడియా సెలబ్రిటీ మొనాలిసా వివాహం ఇప్పుడు జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారింది. ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ పై మధ్యప్రదేశ్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో ఈ ప్రేమ కథ అనూహ్య మలుపు తిరిగింది. మధ్యప్రదేశ్లోని మహేశ్వర్కు చెందిన మొనాలిసా సోషల్ మీడియా వేదికగా ఫర్మాన్ ఖాన్తో పరిచయం పెంచుకొని అది ప్రేమగా మారడంతో పెద్దలను ఎదిరించి కేరళకు పారిపోయి వివాహం చేసుకున్నారు. మార్చి 11న తిరువనంతపురంలోని అరుమనూర్ ఆలయంలో జరిగిన ఈ వివాహానికి కేరళ విద్యాశాఖ మంత్రి వి శివన్ కుట్టి వంటి ప్రముఖులు హాజరు కావడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే ఈ పెళ్లికి మోనాలిసా తండ్రి విజయ్ అభ్యంతరం వ్యక్తం చేయటమే కాకుండా ఆమె మైనర్ అని ఆరోపిస్తూ ఫిర్యాదులు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని లోతైన విచారణ ప్రారంభించడంతో అసలు నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం మొదలైంది. ఈ విచారణలో భాగంగా పోలీసులు మోనాలిసా స్వస్థలమైన మహేశ్వర్లోని ఆసుపత్రి రికార్డులను పరిశీలించగా ఆమె పుట్టిన తేదీ 2009 డిసెంబర్ 30 అని తేలింది. అంటే వివాహ సమయానికి ఆమె వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే కావడం గమనార్హం. అయితే ఈ ఉదంతంలో నిందితులు చట్టాన్ని తప్పుదోవ పట్టించేందుకు పక్కా ప్లాన్ వేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కేరళలో పెళ్లి రిజిస్ట్రేషన్ కోసం వారు నకిలీ పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలను సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. ఆలయ అధికారులు స్థానిక గ్రామ పంచాయతీకి తప్పుడు సమాచారం ఇచ్చి మైనర్ వయసును దాచిపెట్టి ఈ వివాహాన్ని చట్టబద్ధం చేసుకునే ప్రయత్నం చేశారు. నిందితులు సమర్పించిన గుర్తింపు పత్రాల వివరాల ఆధారంగానే తాము వివాహం జరిపించామని ఆలయ కమిటీ ప్రతినిధులు వివరణ ఇచ్చుకున్నప్పటికీ చట్టపరంగా అది నేరంగా పరిగణిస్తారు. వయసు నిర్ధారణ కోసం ఎన్సీఎస్టీ అధికారులు సమగ్రమైన సాక్ష్యాలను సేకరించిన అనంతరం ఫర్మాన్ ఖాన్ పై కిడ్నాప్, ఫోర్జరీ, పోక్సో చట్టంలోని కఠిన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. మైనర్ బాలికను ప్రలోభాలకు గురిచేసి తప్పుడు పత్రాలతో పెళ్లి చేసుకోవడంపై ఇప్పుడు మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లోని సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ పరిణామంతో అప్పట్లో ఈ పెళ్లికి హాజరైన రాజకీయ నేతలు కూడా ఇరకాటంలో పడ్డారు. చట్టపరంగా చూస్తే బాల్య వివాహాల నిరోధక చట్టం పోక్సో నిబంధనల ప్రకారం మోనాలిసా భర్తకు కఠిన శిక్ష పడే అవకాశం ఉంది. ఎందుకంటే మైనర్ సమ్మతితో జరిగిన వివాహమైనా అది చట్టం దృష్టిలో నేరమే అవుతుంది. పోలీసులు ప్రస్తుతం నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయడంలో సహకరించిన వారి కోసం కూడా గాలిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఒక పెద్ద నెట్వర్క్ ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. అటు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ఈ జంట ఇప్పుడు కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి రావడం వారి అభిమానులను షాక్కి గురిచేసింది.